రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కటం ద్వారా పూర్తి ఉచితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియోని అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, తమిళనాడులో ఈసారి లోకసభ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. దానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిసారి తమిళ రాజకీయాల్లో బీజేపీ ఒక బిగ్ ఫ్యాక్టర్గా ఎమర్జ్ అవుతుంది. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషయంలో రకరకాల అంచనాలు వస్తున్నప్పటికీ బీజేపీకి పడేటటువంటి ఓట్లు 10% దాటుతాయి, రెండంకెలకు చేరుతాయన్నది దాదాపుగా అన్ని సర్వే సంస్థలు చెబుతున్నటువంటి విషయం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభలకి భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. ముఖ్యంగా కీలకమైనటువంటి నాయకులు అన్నామలై, తమిళిసై సౌందరరాజన్, సూర్య ఇటువంటి నాయకులు రంగంలోకి దిగినప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. మరొక ఆసక్తికరమైనటువంటి విషయము, తమిళ రాజకీయాల్లో ఇంత మటుకు జరగనటువంటి విషయం ఏంటంటే, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తమిళియన్స్, ఉద్యోగాల పేరిట, వ్యాపారాల పేరిట ఉన్నటువంటి తమిళియన్స్ సెలవు పెట్టి వచ్చి కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇట్లా ప్రచారం చేసే వారి సంఖ్య కోయంబత్తూరులో చాలా ఎక్కువగా ఉంది. పుణే నుంచి, అమెరికా నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, మలేషియా నుంచి సెలవు పెట్టి వచ్చి ఇంటింటికి తిరుగుతూ, బంధుమిత్రుల్ని కలుస్తూ, నడి రోడ్డు మీద ప్లకార్డ్స్ పట్టుకొని నిలబడి అన్నామలైకి ఓటు వేయమని చెబుతూ కోయంబత్తూరులో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు నిలబడుతున్నారు. గతంలో ఎప్పుడు తమిళ రాజకీయాల్లో జరగనటువంటి పరిణామం ఇది. 2012, 2014, 2019 ఎన్నికల్లో మోదీ కోసము గుజరాత్లో జరిగింది, అదేవిధంగా వారణాసిలో జరిగింది. ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కోసము 2014లో ఈ రకమైనటువంటి ప్రచారం జరిగింది. ఆ తరహా కార్యక్రమం కేవలం అన్నామలై కోసము కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆయన, ఆ నియోజకవర్గంలో కనిపిస్తోంది. అందుకనే అన్నామలైని ద్రవిడియన్ ఈకో సిస్టమ్ కూడా చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుంది. తమిళనాడులో ద్రవిడియన్ ఈకో సిస్టమ్ అంటే ఒక ముఠాలాగా, ఒక చిన్న బ్యాచ్ లాగా, బ్లేడ్ బ్యాచ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఒక గ్రూప్ తయారై ఉంటుంది. రాజకీయ నాయకుల చుట్టూ ఉండేటటువంటి వారి 2వ, 3వ, 4వ స్థాయి నాయకులు, వీళ్ళు భౌతిక దాడులు, విమర్శలు, బూతు భాష ఇటువంటివన్నీ మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆ తరువాత దానిని కవర్ చేసేందుకు కొందరు సినిమా రంగంలో ఉన్నటువంటి రచయితలు, సినిమా రంగంలో రాసే పాటలు రాసేటటువంటి వాళ్ళు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను స్టేట్మెంట్ల యుద్ధంలోకి దిగిపోతారు, ప్రచారం చేస్తూ ఉంటారు, విమర్శల దాడి కుప్పిస్తుంటారు. వీటన్నిటికీ బయట ఔటర్ రింగ్ ఇంకొకటి ఉంటుంది. ఆ రింగ్ జర్నలిస్టులది. తమిళనాడులో ద్రవిడవాద సంస్థల చేతిలో పత్రికలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, దినపత్రికలు కానీ, మాస పత్రికలు కానీ ద్రవిడియన్ ఐడియాలజీకి చెందినటువంటివి చాలా ఉన్నాయి. జర్నలిస్టులు చాలామంది ఈ ద్రవిడియన్ ఐడియాలజీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు రాజకీయ నాయకులని, వాళ్ళు టార్గెట్ చేయదలుచుకున్నటువంటి రాజకీయ నాయకుల్ని పదే పదే విమర్శించటము, వాళ్ళని చాలా చికాకు, ప్రశ్న మీద ప్రశ్నలు వేసి చికాకు పరచటము, ఒక ప్రశ్నకి జవాబిచ్చే లోపల 2వ ప్రశ్నని దట్టించటము, 2వ ప్రశ్నకి ఆయన జవాబిచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇంకొక విలేకరి ఆయనని అటాక్ చేయటము. దీన్ని తమిళనాడు రాజకీయాల్లో యాంబుష్ జర్నలిజం అంటారు. అంటే మాటు వేసి అటాక్ చేయటం అన్నమాట. నక్సల్స్ ఏ రకంగానైతే భద్రతా దళాల మీద యాంబుష్ చేసి అటాక్ చేస్తారు, ఆ రకంగా తమకు నచ్చనటువంటి నాయకుడిని చికాకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా చిన్న తప్పు గనక దొరికినట్లయితే అతన్ని ఇంకా ట్రోల్ చేయటం జరుగుతూ ఉంటుంది. అన్నామలైని ప్రస్తుతం ఈ రకంగా ఈ ఈకో సిస్టమ్, సినిమా రంగంలో ఉన్నటువంటి 2nd, 3rd గ్రేడ్
నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్స్, పాటలు పాడేవాళ్ళు, లేకపోతే పాటలు రాసేటటువంటి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అదేవిధంగా డిఎంకేకి చెందినటువంటి 2వ, 3వ, 4వ తరగతి నాయకులు టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళందరూ చాలన్నట్టు మీడియా కూడా టార్గెట్ చేస్తుంది. ఉదాహరణకి ఇటీవల బీజేపీకి చెందినటువంటి ఒక కార్యకర్తను ఈ రకంగా యాంబుష్ జర్నలిజంలో పదే పదే ఆయనని ప్రశ్నించటము, జవాబు చెప్పే లోపల ఇంకో సబ్జెక్టుకి వెళ్ళడము, ఇదంతా జరుగుతున్నప్పుడు అన్నామలై దీనిపైన వ్యాఖ్యానిస్తూ కోతి ఏ రకంగా ఒక శాఖ నుంచి మరొక శాఖకి, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి దుంకుతుందో ఆ రకంగా జరుగుతోంది అని చెప్పి అన్నారు. దాంతో జర్నలిస్ట్ ఇమీడియట్లీ నన్ను కోతి అంటావా, జర్నలిస్ట్ని కోతి అంటావా అన్నటువంటి ఇష్యూ చేసి తన యొక్క ఈకో సిస్టమ్ని మొత్తం ర్యాలీ చేసి అన్నామలైకి సంబంధించి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి హడావిడి ప్రారంభించారు. అన్నామలై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని చెప్పారు. ఇదే విధంగా ఒక బీజేపీ కార్యకర్తను కూడా అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అన్నామలై సాయంత్రం లోపల ఆ జర్నలిస్టు కనుక క్షమాపణ చెప్పకపోయినట్టయితే తాను మీడియాని బాయ్కాట్ చేస్తానన్నారు. తమిళ చరిత్రలో ఒక నాయకుడు మీడియాని బాయ్కాట్ చేయటం ఇంత మటుకు జరగలేదు. మొదటి సంఘటనలో క్షమాపణలు అడుగుదామని అన్నామలైపై సైకలాజికల్గా ఒత్తిడి తెద్దామనుకున్న వాళ్ళు వెనకడుగు వేయవలసి వచ్చింది. అదేవిధంగా 2వ సంఘటనలో జర్నలిస్టు వచ్చి క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. అంటే వీళ్ళు వాస్తవానికి జర్నలిస్టులుగా చలామణి అవుతున్నటువంటి పార్టీ క్యాడర్. వీళ్ళు పార్టీ యొక్క ఎజెండాని ఫుల్ఫిల్ చేసేందుకు అన్నామలైని మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు తాజాగా మరొక కాంట్రవర్సీ నడుస్తోంది. అదేంటంటే అన్నామలై మొన్న కాన్వాయ్గా కోయంబత్తూరులో ప్రచారం చేస్తుంటే ఆయనని కవరేజ్ చేసేటటువంటి పేరు మీద ఒక 8-10 వాహనాల్లో జర్నలిస్టులు వెళ్తున్నారు. అన్నామలై వాళ్లను ఆపి మీరు నాతో పాటు రావద్దు, మీరు ఎక్కడెక్కడికి వెళ్తానో ఆ ప్రాంతానికి మీరు వేరే దారిగా నుంచి రండి అని చెప్పారు. దాంతో వాళ్ళు మళ్ళీ అన్నామలై పైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దాడి అంటే మాటలతోటి, స్టేట్మెంట్స్ తోటి, ప్రకటనలతోటి దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే అన్నామలై ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా దృఢంగా నిలబడ్డారు. కారణం ఏంటంటే అన్నామలై ఎన్నికల అధికారిగా అనేక సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా తన కాన్వాయ్తో వచ్చేటటువంటి వాహనాలను కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన వాహనాల కిందనే లెక్కేస్తుంది. కాబట్టి 7, 8, 10 మీడియా వాహనాలు కనుక వెంట వచ్చినట్టయితే వాటన్నిటి ఖర్చు అన్నామలై ఖాతాలో వేస్తారు. కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఆయన ఖర్చు అనవసరంగా పెరిగినట్టు కనిపిస్తుంది. పెట్రోల్ అయింది కాదు, వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, నిజానికి ఆయనకి వ్యతిరేకులు, కానీ వెంట ఉండడం ద్వారా అన్నామలై ఎన్నికల ఖర్చుని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన వాళ్ళని వేరుగా వెళ్ళమన్నారు. అంటే తమిళ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ రకంగా ఈ ద్రవిడియన్ ఇకోసిస్టమ్ యొక్క గేమ్ని తెలుసుకుని అటాక్ చేస్తున్నటువంటి నాయకుడు రావడంతో తమిళనాడులో అన్నామలై విషయంలో ఈరోజు చాలా ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. బీజేపీకి తమిళనాడులో భారీ సంఖ్యలో ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అవి 2 4 గతంలో ఎప్పుడు కూడాను 4% మించి రానటువంటి బీజేపీ 14%, 15% గనక ఓట్లు తెచ్చుకుంటే 1 లేదా 2 లోక్సభ సీట్లు గెలుచుకున్నట్టయితే తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాల అధ్యాయం యొక్క అంతం యొక్క ఆరంభం జరుగుతుంది. అందుకని ఈ ఎకోసిస్టమ్ మొత్తము ఆయనని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఇకోసిస్టమ్ యొక్క గేమ్ని అర్థం చేసుకున్నటువంటి అన్నామలై వాళ్ళను ఎక్కడికక్కడ ఎదుర్కొంటూ వస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలు పోలింగ్ జరిగేంత వరకు ఈ దాగుడు మూతలాట, ఈ షాడో గేమ్స్ నడుస్తూనే ఉంటాయన్నట్టుగా అనిపిస్తోంది. బీజేపీ ఎదుగుదలను ఏదో ఒక రకంగా తమిళనాడులో అడ్డుకునేందుకు, అన్నామలైని నిలువరించేందుకు ప్రయత్నము చాలా పెద్ద ఎత్తున ద్రవిడియన్ ఇకోసిస్టమ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.